రోజా సెల్వమణి అరెస్ట్ ఎప్పుడు? నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. రోజా సెల్వమణి ఇప్పుడు అందరికీ జరుగుతున్న వార్త రోజా సెల్వమణి అరెస్ట్ 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 అని. కానీ అరెస్ట్ ఎప్పుడు అవుతున్న డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. దాని గురించే ప్రధాన అంశమైన షో. కానీ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక రకంగా రోజా ఏ విషయంలో అరెస్ట్ అవుతుందని ఎవరేసుకోవాలి. 3000 పేజీల నివేదిక విజిలెన్స్ డిపార్ట్మెంట్ రోజా సెల్వమణి చేసిన ఆడుదాం ఆంధ్ర కుట్రలో 40 కోట్లకు పైగా కుంభకోణం చేసి, అంటే మేడం గారు స్పోర్ట్స్ మినిస్టర్ కదండి, స్పోర్ట్స్ మినిస్టర్ టూరిజం మినిస్టర్ కూడా. అంటే రిషికొండ భవంతుల గురించి వెళితే ఇంకో కేసు పడద్ది మేడం పైన. టూరిజం మినిస్టర్ కింద ఎంతెంత నొక్కింది అన్నది మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆ రిషికొండ ప్యాలెస్ ఎస్టిమేట్ ఒకటి, అక్కడ లోకల్ పెచ్చులుడి పడేది ఇంకొకటి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నాణ్యతా పరంగా ఎంతెంత నొక్కారో అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కేసులో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అండ్ మనకి చూసుకుంటే స్పోర్ట్స్ మినిస్టర్ రోజా సెల్వమణి వీళ్ళపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ 3000 పేజీల నివేదిక గవర్నమెంట్కి ఇచ్చేసింది. అండ్ క్రిమినల్ కేసులు వీళ్ళపైన ఫైల్ చేయాలి. ఇదంతా కాకుండా ఎన్నో వందల మందిని ప్రశ్నించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. 17 ఏళ్ళు దాటితే అంటే 16 బిలో ఉన్న వాళ్ళందరినీ సబ్ జూనియర్ కింద ఐడెంటిఫై చేసి మనం గేమ్స్ ఆడించాలి. కానీ రోజా సెల్వమణి విపరీతమైన తెలివితేటలు వాడి దీనికి ముందు 40 కోట్లు సరిపోతాయి అని చెప్పి చివరికి 100 కోట్ల దాకా తీసుకెళ్ళిపోయి ఖర్చు పెట్టామని చూపించి, దాంట్లో 16 సబ్ జూనియర్ ఏజ్ కాస్త పెంచేసి 17 పెట్టేసి 17+ ఉన్నాళ్ళే, అంటే ఎలక్షన్కి 1 సంవత్సరం ముందు డబ్బులు ఖర్చు పెట్టే రీతిలో ఆడుదాం ఆంధ్ర అని ఒక విచిత్రమైన మొదలుపెట్టి, దాంట్లో ఈ రోజా సెల్వమణి ఓటు హక్కు 18కి వచ్చే బ్యాచ్ అందరికీ కిట్లు డబ్బులు పంచిపెట్టడానికి ఒక మార్గం కింద ఎందుకుంది వైసీపీ. ఇక్కడ దాకా అందరికీ కథ క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా కాకుండా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క చోట ఆడుదాం ఆంధ్రలో ఆటలాడించిన వాళ్ళందరూ కాటికి కాళ్ళు చెప్పుకున్నాడు. ఇలా కొడితే ఎగ్గిరి అవతల బాలు బ్యాటు పడిపోద్ది ఇరిగిపోద్ది అనే విషయం పక్కన పెడితే, ఆడిన క్రీడాకారులు ఎవరైతే ఉంటారో కాటికి కాళ్ళు చెప్పుకున్న వాళ్ళందరితో కూడా ఆడిస్తే వాళ్ళు దడేలు ఆళ్ళు పడ్డారు. అండ్ రోజా గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. టెన్నిస్లో ఆడింది, బ్యాడ్మింటన్లో ఆడింది, క్రికెట్లో ఆడింది, అన్నీ అట్టర్ ఫ్లాప్ గేమ్లు. ఎందుకంటే అక్కడ పట్టుకున్న చెయ్యి జగన్మోహన్ రెడ్డిది. ఎయిటర్ మళ్ళీ ఒకసారి దృశ్యం వేయండి ఇక్కడ. సో ఈ రోజా సెల్వమణి ఆడిన ఆట పాడిన పాట పాడకుండా రాష్ట్రం అంతటి టూరిజం మినిస్టర్ కింద డాన్సులు వేసింది. దాని తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్ కింద వచ్చేసేమో ఆడుదాం ఆంధ్ర అని ఆటలాడేసింది. వెళ్ళిపోయిన తర్వాత మొన్న ఆర్కేని అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కెలికేటప్పటికి ఏమైంది, ఆర్కేని కెలికితే ఒక మామూలుగా ఉంటుందా, డిఫరెంట్ లెవెల్లో కథ ఓపెన్ అయిపోయింది. కథను ఓపెన్ అయిపోయిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ కూడా అదే రోజు వచ్చింది. బతుకు బస్ స్టాండ్ అయిపోయింది రోజాది. బయట నడుగుతున్న టాక్ ఏంటంటే ఆర్కేని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి బయట టాక్ అంటున్నారు. బట్ ఏం చేస్తాం, అది యాదృచ్ఛికం, కోఇన్సిడెన్స్ అంటారు. కోఇన్సిడెన్స్లో పాపకి బయటకు వచ్చిన నివేదిక ప్రకారం యాక్చువల్గా రోజాని అరెస్ట్ చేసేది శుక్రవారం సాయంకాలం అని బయట గట్టిగా టాక్ వినిపిస్తుంది. శనివారం మళ్ళీ అవ్వదు, బెయిల్కి వెళ్దామన్నా ఆదివారం అవ్వదు, మళ్ళీ సోమవారం చూసుకోవచ్చు. ముందు 2 రోజులు పాప జైల్లో ఉండాల్సిన సిచ్యువేషన్కి అయితే వస్తుంది. రేపు సాయంకాలం రోజా అరెస్ట్ అని చెప్పి బయట గట్టి టాక్ నడుస్తుంది. ఇదంతా కాకుండా ఈసారి రోజా జైలుకి వెళ్తే ఈ రిమైండ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పేరిట ఖచ్చితంగా 1/4 సెంచరీయో 1/2 సెంచరీయో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ బ్యాచ్ అదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా ఈ పర్టికులర్ కేసులో ఇన్వెస్టిగేషన్కి రిమైండ్కి తీసుకెళ్ళబోతున్నారు. సో రోజా సెల్వమణి అరెస్ట్ ఎప్పుడో ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఇదొక శుభవార్త. అంటే శుభవార్త అని ఎందుకన్నామంటే ఆంధ్రప్రదేశ్ ఖజానాను లక్కంగా దోచారు కాబట్టి ఇది శుభవార్త. ఇదంతా కాకుండా లాస్ట్ 10 yearsలో వాళ్ళందరూ రెచ్చిపోయి మాట్లాడిన అలవాటుని అలాగే మెయింటైన్ చేస్తూ ఈసారి కూడా చెప్పండి వేయండి, రోజా బయటకు వచ్చి గాల్నా కొడుకులను తిట్టింది. ఈ గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఎన్ని మాటలంది మేడం గారు, తక్కువేం తినలా ఈ మేడం. దాని తర్వాత వచ్చి నారా భువనేశ్వరిని, బ్రాహ్మణిని, పవన్ కళ్యాణ్ వైఫ్ని అందరినీ తిడద్ది, అందరికీ వార్నింగ్లు ఇస్తుంది, హెరిటేజ్లో పాలు పితుక్కుంటున్నామంటుంది. అసలు రెచ్చగొట్టు వదిలేసింది నన్ను ఎందుకు అరెస్ట్ చేయరు మీరు ఎవరని. మీ కెపాసిటీ ఇంతేనా, మీరు నన్ను అరెస్ట్ చేయలేరా, మీకు ఎంతకంటే సీన్ లేదా అన్నట్టు
కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కదిపి పెట్టింది. ఇప్పటిదాకా 2 ఏళ్ల పాటు రోజా అరెస్ట్ అవ్వలేదేంటి, కొడాలి నాని అరెస్ట్ అవ్వలేదేంటి అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ రోజు రోజా అరెస్ట్ ఒక శుభవార్త కింద ఫీల్ అయ్యి ఆమె బూతులు భరించలేక వినలేక ఛీ ఇది ఎక్కడి జీవితం మాకు, ఈ దరిద్రం వింటున్నాం అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఆడదాం ఆంధ్ర గురించి ఇంట్రెస్ట్ పెరిగి ఈ కేసు తొందరగా మూవ్ అప్ అవ్వాలనుకుని జనాలు లైక్ యాంటిసిపేటెడ్ 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. సో ఆ శుభదినం శుక్రవారం సాయంకాలం అంటున్నారు. సో మీరందరూ కూడా ఈ శుక్రవారం సాయంకాలంకి యాంగ్షియస్గా ఎదురు చూస్తున్నారా, లేకపోతే పోతే పోనీ ఈ క్యాండిడేట్ ఎలాగో నెక్స్ట్ టైం గెలవదు, పొలిటికల్ ఫ్యూచర్ ఉండదని వదిలేస్తున్నారా? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో గట్టిగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.